హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. మీరు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కనుక మీరు చూడకుంటే అమౌంట్ అయితే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఏంటో అనుకుంటున్నారా? మే 1 నుంచి ఏటీఎం విత్డ్రావల్కి ఒక కొత్త రూల్స్ అయితే వచ్చాయి. ఆ రూల్స్ ఏంటంటే, అంతకుముందు మనం ఏటీఎంలో మనీ డ్రా చేసినప్పుడు మినిమం లిమిట్ అయితే ఉండేది. మెట్రో సిటీస్లో అయితే 3 times ఉండేది, నార్మల్ సిటీస్లో అయితే అంటే వేరియేషన్స్ అయితే ఉండేవి. సో ఇప్పుడు మే 1 నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే 5 times అంటే 5 సార్ల కంటే ఎక్కువ విత్డ్రా చేస్తే మాత్రం మీరు ట్యాక్స్ పే చేయక తప్పదు గవర్నమెంట్కి. ఇలాగే కాకుండా ఇప్పుడు ఇంటి దగ్గరనే ఏటీఎం ఉంది, లేదు ఇంకా ఎక్కడనో ఏటీఎం ఉంది, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. ఎందుకు అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే, నాకు అవసరం ఉంది అంటే నా బ్యాంక్లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడు 10,000 మాత్రమే అవసరం ఉంది, ఇంకొక వారం తర్వాత 10,000 అవసరం ఉంటుంది, ఇప్పుడు 10,000 డ్రా చేసి వచ్చే వారం 10,000 డ్రా చేస్తా అనేసి అలా 4 సార్లు చేసినట్టు అయితే మనకి ఇక్కడే 4 times లిమిట్ అనేది అయిపోతుంది. ఎవ్రీ వీక్ ఇలా 4 times డ్రా చేస్తే లాస్ట్ వచ్చేసి మనకు 1 time మాత్రమే లిమిట్ ఉంటుంది. సో అలా కాకుండా మీకు ఎంత అవసరం ఉంటుందో దానికంటే కొంచెం ఎక్స్ట్రానే మీరు డ్రా చేసినట్టయితే అది మీకు అంటే మీ ట్యాక్స్ ని సేవ్ చేస్తుంది, అంటే మీ అమౌంట్ ని సేవ్ చేస్తుంది ట్యాక్స్. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.